శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోత్పపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటముకుటాం. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 96వ సర్గము. అడవి మృగముల అలజడులను చూచిన శ్రీరాముడు అందులకు కారణమును తెలుసుకొనుము అని లక్ష్మణుని ఆదేశించుట, భరతుడు సైన్యములతో అతడికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచు అన్నతో పల్కుట. తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరినిమ్నగాం. నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్. మిథిలానగర ప్రభువు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకినీ నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యా సమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమున కూర్చుండెను. పిమ్మట అతడు తాపసులకు భోజ్యమైన ఫలమూలముల గుజ్జుతో ఆమెకు తృప్తిని గూర్చి ఇట్లు లాలింపసాగెను. ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్త మిదమగ్నినా. ఏవమాస్తే స ధర్మాత్మ సీతయా సహరాఘవః. ప్రాణేశ్వరి, ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి, మధురములైనవి. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాచబడినవి అని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికెను. తథా తత్రా సతస్తస్య భరతస్యోపయాయినః. సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ. ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః. అర్ధితా యోధపా మత్తాః సయూధా దుద్రువృద్దిశః. సీతారాములు ఇరువురును ఆ పర్వత ప్రదేశమున కూర్చుని ఉండగా అతడికి చేరుచున్న భరతుని సేనల సవ్వడులను, వాటి పాదముల తాకిడిచే పైకెగిసిన ధూళులను ఆకాశమును తాకుచూ ఒక్కసారిగా ప్రకటితములయ్యెను. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు వనమునందలి మదపుటేనుగులు భీతిల్లినవి. అవి మిగుల వ్యాకులపడి తమ తమ గుంపులతో నలుదెసలకును పరుగులు తీసినవి. సతం సైన్య సముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః. తాంశ్చ విప్రద్రుతాన్ సర్వాన్ యోధపానన్వవైక్షత. అంతట శ్రీరాముడు ఆ సైన్యముల కదలికలచే ఏర్పడిన గొప్ప కలకలధ్వనులను వినెను. మరియు అతడు భయముతో పరుగులిడుచున్న గజేంద్రములను గమనించెను. తాంశ్చ విద్రవతో దృష్ట్వా తంచ శ్రుత్వా చ నిస్వనం. ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్తతేజసం.
పరుగులు దీచున్న గజములను చూచి ఆ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు మహాతేజస్వియు సుమిత్రానందనుడు అగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా భీమస్త నితగంభీర తుములః శ్రూయతే స్వనః. సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ, ఏమాశ్చర్యము! మేఘ గర్జన వలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇచ్చటికి వినబడుచున్నది, గమనింపుము. గజయూధాని వారణ్యే మహిషా వా మహావనే విత్రాసితా మృగాః సింహైః సహసా ప్రద్రుతా దిశః. అరణ్యమునందలి ఏనుగుల గుంపులను, మహావనమునందలి అడవి దున్నపోతులను, లేళ్ల సమూహములను, సింహములను మిక్కిలి భయమునకు లోనై నలుదెసలకును అతివేగముగా పరిగెత్తుచున్నవి. రాజా వా రాజమాత్రో వా మృగయామ తతేవన వనే అన్యద్వా స్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. ఓ సౌమిత్రి, ఎవరైనను ఒక రాజు గాని రాజకుమారుడు గాని ఈ వనమునందు వేటాడుటకై వచ్చినాడా? లేదా ఏవైనను పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఈ సమీపమున తిరుగుచున్నవా? తెలుసుకొనుము. సుదుశ్చరో గిరిశ్చాయం పక్షినామపి లక్ష్మణ సర్వమేతద్యథాతత్వం అచిరాత్ జ్ఞాతుమర్హసి. ఓ లక్ష్మణ, ఈ పర్వత ప్రదేశమునకు అలవాటు పడిన పక్షులు సైతము ఇచ్చట సంచరించుట అసాధ్యము. ఇతర క్రూర జంతువులు గాని రాజులు గాని ఇచ్చట కాలు మోపుట ఎట్లు సంభవము? కనుక ఈ విషయములను అన్నింటినీ యథార్థముగా పూర్తిగా వెంటనే తెలుసుకొనుము. స లక్ష్మణ సంత్వరిత సాలమారుహ్య పుష్పితం ప్రేక్షమానో దిశః సర్వాః పూర్వాం దిశముదైక్షత. ఉదజ్ముఖ ప్రేక్షమానో దదర్శ మహతీం చమూం లదాస్వ గజ సంబాధాం యత్తైర్యుక్తాం పదాతిభిః. శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగుగా పుష్పించిన ఒక మద్ది చెట్టు పైకి ఎక్కెను. అన్ని దిక్కులకు పరిశీలించుచు ప్రత్యేకముగా తూర్పు దిశ వైపు పరికించి చూచెను. పిదప అతడు ఉత్తర దిశ యందు తన దృష్టిని నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించెను. అది రథాశ్వ గజబలములతో నిండి ఉండెను. ఇంకను సర్వసన్నద్ధములైన కాల్బలములను అందు గోచరించెను. తామస్వ గజ సంపూర్ణాం రథధ్వజ విభూషితాం సశంస సేనాం రామాయ వచనం చేదమబ్రవీత్. వెంటనే అతడు చతురంగ బలములతో కూడిన ఆ సేనను గూర్చియు రథములపై ఎగురుచున్న ధ్వజపతాకములను గురించియు శ్రీరామునకు సూచనప్రాయముగా తెలిపి అనంతరము ఇట్లు వివరింపదొడంగెను. అగ్నిం సంశయమత్వార్యః సీతా చ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపం చ శరాంశ్చ కవచం తథా. అన్నా శ్రీరామ, నిత్యాగ్నిహోత్రములను చల్లార్చుము. హోమధూమముల జాడలను బట్టి శత్రుసేనలు ఇటు రావచ్చును. వదినియగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా నుంచుము. వింటినారిని సంధింపుము. ధనుర్బాణములతో కవచధారివై సిద్ధముగా నుండుము. తం రామ పురుషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగావేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చమూం. అంతట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ లక్ష్మణునితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగుగా పరిశీలించి గుర్తింపుము అని పలికెను. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ దిదక్షన్నివ తాం సేనాం ఋషితః పావకో యథా. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగుల కోపోద్రిక్తుడై అగ్నివలే మండిపడుచు ఆ సేనను దహించివేయనున్నాడా ఎనున్నట్లు చూచుచు అన్నతో ఇట్లనెను. సంపన్నం రాజ్యమిచ్చంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనం ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతసుతః. ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడగు భరతునిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంటకమనర్చుకొనుటకై జ్ఞాతులమైన మనులను చంపుటకై ఇటు వచ్చుచున్నాడు. ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపి సంప్రకాశతే విరాజత్యుద్గత స్కంధం కోవిదారధ్వజోరథే. ఇదిగో సేనకు ముందు భాగమున శోభాసంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షము కనబడుచున్నది. దాని సమీపమున గల రథముపై కోవిదార వృక్ష చిహ్నము గల ధ్వజము శోభిల్లుచున్నది. భజంత్యేతే యథాకామం అశ్వానారుహ్య శీఘ్రగాన్ ఏతే భ్రాజంతి సంహృష్ట గజానారుహ్య సాధినః. ఇదిగో
త్వరగా పరిగెత్తగల గుర్రములనెక్కి ఆశ్వికులు ఇటు వచ్చుచున్నారు. అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజయోధులను ఉత్సాహముతో ఇటే వచ్చుచున్నారు. గృహీత ధనుషౌ చావాం గిరిం వీర శ్రయావహై అధవే హైవ తిష్టావహ సన్నద్ధా ఉద్యతాయుధౌ. మహావీరుడవైన ఓ అన్న, మనము ధనుర్ధారులమై పర్వత శిఖరము మీదకి చేరుదము, లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇచటనే యుందము. అపినౌ వశమాగచ్చేత్ కోవిదారధ్వజోరనే అపి ద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్ త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా. ఓ సోదరా, యుద్ధరంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగునా? అట్లే నీకును సీతాదేవికిని నాకును ఇట్టి మహాకష్టములను తెచ్చిపెట్టిన భరతుని చూడగలమా? ఎన్నిమిత్తం భవాన్ రాజ్యాత్ చ్యుతో రాఘవ శాశ్వతాత్ సంప్రాప్తో యమరిర్వీర భరతో వధ్య ఏవమే. ఓ రఘునందన, ఇతని మూలముననే గదా నీవు రాజ్యాధికారమును శాశ్వతముగా కోల్పోవుట జరిగినది. అట్టి శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేజిక్కినాడు. ఇంకా నా చేతిలో అతనికి చావు తప్పదు. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ పూర్వాపకారిణాం త్యాగే నహ్యధర్మో విధీయతే. ఓ రఘువీరా, భరతుని చంపుట దోషముగా నేను తలంపను. ఏలనన ఇదివరలో మహాపకారము చేసిన వారిని వధించుట అధర్మము కాదు గదా. పూర్వాపకారీ భరతః త్యక్తధర్మశ్చ రాఘవ ఏతస్మిన్ నిహతే కృత్స్నాం అనుసాధి వసుంధరాం. ఓ రఘువీర, భరతుడు లోగడ మనకు తీరని అపకారము చేసినవాడు. కావున అతన్ని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము. అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయీ రాజ్యకాముక మయా పశ్యేతు సుదుఃఖార్త హస్తి భగ్నమివద్రుమం. ఏనుగు బారిన పడి నేల కూలిన చెట్టు వలె నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలో హతుడగుట తథ్యము. అట్లు మృతుడైన కుమారుని చూచి అంతులేని రాజ్యకాంక్ష గల కైకేయి క్రుల్లి క్రుల్లి ఏడ్చును. కైకేయీంచ వధిష్యామి సానుబంధాం సబాంధవాం కలుషేనాద్య మహతా మేదిని పరిముచ్యతాం. నేడే కైకేయిని, ఆమెతో అనుబంధము గల మంధరాదులను అందరినీ వధించి తీరెదను. ఆమె కారణముగా ఎంతయు కలుషితమైన ఈ భూమండలమునకు పాప విముక్తి కలిగించెదను. అద్యేమం సంయతం క్రోధం అసత్కారం చ మానద మోక్ష్యామి శత్రు సైన్యేషు కక్షేష్వివ హుతాశనం. గౌరవమును ఇచ్చడివాడా శ్రీరామ, నేటి వరకును ఎన్నో అవమానములను భరించితిమి. నాలో రగుల్కొనుచున్న కోపాగ్నిని అదుపు చేసుకొనుచూ వచ్చితిని. ఇక ఊరుకున్నచో లాభము లేదు. అగ్నిచే ఎండుగడ్డిని వలె నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యమును భస్మమునర్చెదను. అద్వైత చిత్రకూటస్య కాననం నిశతై శరై భిందన్ శత్రు శరీరాన్ని కరిష్యే శోణితోక్షితం. నేడు శత్రు శరీరములను నా వాడి బాణములచే చీల్చివైచుచు ఈ చిత్రకూట కాననమును రక్తసిక్తమునర్చెదను. శరైర్నిర్భిన్న హృదయాన్ కుంజరాంస్తురగాంస్తథా స్వాపదాహ పరికర్షంతు నరాంశ్చ నిహతాన్మయా. నేడు ఏనుగుల కుంభస్థలములను గుర్రముల గుండెలను నా నిశిత బాణములచే చీల్చి చెండాడిదను. కాల్బలములను హతమార్చెదను. ఆ మాంసఖండములను పెద్ద పులులు మున్నగు క్రూర జంతువులు లాగుకొని పోవుగాక. శరాణాం ధనుషశ్చాహం అనృణోస్మి మహామృధే సైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః. ఇచట జరగనున్న యుద్ధమున సైన్యములతో కూడా భరతుని వధించి నా ధనుర్బాణముల రుణమును తీర్చుకొందును. ఇందు సందేహము లేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు 96వ సర్గము సమాప్తము.